రీసెంట్ గా మన దేశం మీద మెక్సికో వాళ్ళు కూడా టారిఫ్ పెంచారు. ఇదంతా ఏంటంటే మెక్సికో వాళ్ళు ట్రంప్ ని బుజ్జగించడానికి అని చెప్పి ట్రంప్ బుక్స్ లో మంచిగా ఉండాలని చెప్పి చేశారు అని ఒకటైతే ఉంది. అయితే దీని వల్ల మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యేది ఆటో సెగ్మెంట్ లో వోక్స్ వ్యాగన్ కావచ్చు, మారుతి సుజుకి కావచ్చు, హుండాయ్, నిస్సాన్, వీళ్ళందరికీ 20 to 30% కాస్ట్ ఎక్కువ అవనుంది. దీని వల్ల ప్రాబ్లం ఏంటి, వరల్డ్ వైడ్ గా కాస్ట్స్ పెరుగుతాయి. అండ్ మన భారతదేశంలో ఏంటంటే ఈ కాస్ట్స్ పెరిగితే గనక మనకి ఇక్కడ జాబ్ లాసెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ కూడా పెంచాల్సి ఉంటుంది, విచ్ విల్ ఎఫెక్ట్ లైక్ రిపిల్ ఎఫెక్ట్ లాగా వరల్డ్ వైడ్ పడుతుంది. సో ఈ ఇనిషియల్ టాక్స్ అనేవి మనకి మెక్సికోకి మధ్యలో స్టార్ట్ అవుతుంది. వీ హ్యావ్ టు సీ. మెక్సికో వాళ్ళు మన దగ్గర నుంచి $3.6 million టారిఫ్స్ ద్వారా రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన వాళ్ళు చూడాలి. ఈ అమెరికా వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు పెట్టడమే కాకుండా ఇలా పక్కన వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండే కంట్రీస్ తో కూడా పెట్టిస్తున్నారు, కావాలని భారతదేశము, చైనా వీటి మీద ఇంపోజ్ అవ్వాలి అని చెప్పి. సో వీ హ్యావ్ టు సీ హౌ దీస్ ఇండియా Mexico talks gonna be.